జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల 30వ తేదీన సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమం కావడంతో జనసేన తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాలను శాసిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభ తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. విశాఖ సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను సమీకరిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేనట్లు విశాఖలో నిర్వహిస్తున్న రాజకీయ సభకు తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలను సమీకరిస్తుండటంతో కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేవనున్నట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర టు తెలంగాణ జనసేనాని రాజకీయ వ్యూహం పెను సంచలనమేనా? ఉత్తరాంధ్ర నుంచే పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తారా? దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన విస్తరించాలనేది పవన్ లక్ష్యమా? ఇంతకీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉత్తరాంధ్ర పెట్టని కోట. గత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఆ పార్టీపై వల్లమాలిన అభిమానం ఇక్కడ పవన్ అభిమానులకు. అందుకే ఎన్నికల ముందు ఆయన ఏ పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఉత్తరాంధ్ర నుండే మొదలు పెట్టేవారు. గత ఎన్నికల్లో కూడా అదే నమ్మకంతో పవన్ గాజువాక అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. కాకపోతే కొన్ని కుట్రలు, రాజకీయ వ్యూహాలలో భాగంగా పవన్ కళ్యాణ్ ను పనిగట్టుకుని అందరూ ఏకమై ఓడించారు. అయితే పవన్ ఇక్కడ ఓడిపోయినా ఈ ప్రాంతంపై అభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా జనసేనాని అదే అభిమానంతో ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విషయానికి వస్తే ఈ నెల 30న విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో ఇక్కడ ఇంత ముఖ్యమైన సమావేశం జనసేన జరపడానికి కారణం ఏంటి అనేదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నికల ముందు కూడా పవన్ ప్రజా సమస్యలపై ఉత్తరాంధ్ర నుండే గొంతెత్తేవారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ విస్తృత స్థాయి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారంటున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన తరపున విశాఖలో 4, శ్రీకాకుళంలో 1 విజయం సాధించారు. అయినా జనసేనతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ సమావేశం ఇక్కడే ఎందుకు చేశారు? పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుక, ఏడాది పాలన విజయవంతంగా పూర్తి అయినందున సెంటిమెంట్గా ఏర్పాటు చేశారా అనేది కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ విస్తృత స్థాయి సమావేశానికి కార్యకర్తల నుంచి పార్టీ అధినేత వరకు హాజరు కానున్నారు. దీంతో డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయంగా పవన్ చేసే దిశానిర్దేశం ఎలా ఉండనుంది? కూటమి పార్టీలు సహా రాజకీయ పక్షాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారుతోంది. ఈ సదస్సుపై బయటకు ఎటువంటి ప్రచారం జరిగినా ఏడాదిన్నర పాలనపై సమీక్షతో పాటు స్థానిక ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణ ప్రధానంగా విస్తృత స్థాయి సమావేశం జరగనుందనేది నిజం. అయితే ఈ సమావేశంపై క్యాడర్లో చాలా ఆసక్తి రేగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక క్యాడర్తో పాటు ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా దూరమయ్యారు. కనీసం ఈ సమావేశంలో అయినా జనసేనాని కంట్లో పడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖలో ఈ సమావేశానికి జనసేన సన్నద్ధమవుతోందంటున్నారు. దీంతో 30వ తేదీన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విస్తృత స్థాయి సమావేశానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గ్లాస్ పార్టీకి సుమారు 42 లక్షల సభ్యత్వం ఉంది. ఈ స్థాయిలో పార్టీకి బలోపేతం కోసం చేసిన ప్రయత్నంలో వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలది కీలక పాత్ర. పార్టీ సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లిన సుమారు 15,000 మందిని ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని
జనసేన నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. జనసేన రాజకీయ ప్రయాణం, కూటమి ఏడాదిన్నర పాలన, ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం వంటి వాటిని వివరిస్తారు జనసేనాని. అదే సమయంలో త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపైన క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి బలోపేతం అవ్వాలంటే రాజకీయ పోరాటం సాగించాల్సిందేనని పార్టీ వర్గాలు చాలా కాలంగా కోరుతున్నాయి. ప్రభుత్వంలో కలిసి నడుస్తున్న టీడీపీ, వైసీపీలతో పోటీపడి క్యాడర్ లీడర్షిప్ విస్తృతం చేసుకోవడమే కీలకమనే ఆలోచనలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థలపై పట్టు సాధించడం అనివార్యమనే చర్చ ఉంది. అందుకు అనుగుణంగానే ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీని, క్యాడర్ను సన్నద్ధం చేయడమే జనసేన ప్రధాన ఎజెండాగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనను మొదటి నుంచి అన్ని విధాలుగా ఆదరిస్తూ వస్తున్న ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రభుత్వం పార్టీని జోడెడ్ల సవారీ చేయించడం పార్టీ భవిష్యత్తులో మరింత బలోపేతం కీలకంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జనసేన ఆలోచనలు, ఎత్తుగడలపై రాజకీయ పక్షాల్లో ఆసక్తి కనిపిస్తుండగా కొత్త ఉత్సాహం ఖాయమని గ్లాసు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే జనసేన ప్రయాణంలో మైలురాళ్లలో విశాఖ చాలా ప్రత్యేకం. ఇక్కడ 2019లో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన లాంగ్ మార్చ్ విజయవంతమైంది. ఆ తర్వాత విశాఖలో కీలకమైన సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది జనసేన. ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ క్యాడర్తో విస్తృత స్థాయి సమావేశం పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఏపీలో మరింత బలోపేతం చేయడానికి జనసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. దీంతో రానున్న కాలంలో తెలంగాణలో కూడా జేఎస్పీని బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టాలని, అక్కడ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్ద కాలంగా ఉత్తరాంధ్రపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ నాటి నుండి నేటి వరకు ఆ ప్రాంతంపై అదే అభిమానం కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏ కార్యక్రమం చేపట్టినా ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించేవారు. అది రాజకీయ పార్టీలకు ఒక సెంటిమెంట్గా మారినా పవన్ కు మాత్రం మిగిలిన హీరోల కంటే ఉత్తరాంధ్రలో అత్యధికంగా అభిమానులు ఉండడం ప్లస్ పాయింట్ అనాలి. అందులో భాగంగానే జనసేనాని వీలు ఉన్నప్పుడల్లా ఉత్తరాంధ్రలో పర్యటించేవారు. అనంతరం నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఇలా ముఖ్యమైన నాయకులు ఇక ఎన్నికలలో కూటమి ఘన విజయం సాధించడం, ఇక్కడ చంద్రబాబు సీఎం కావడానికి, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా మరోసారి ఎన్నిక కావడానికి జనసేన పార్టీ చాలా కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అనువుగా జనసేన తన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతపరచాలని భావిస్తోంది. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే ఇటీవల పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కర్ణాటకలో ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను, కుతంత్రాలను ఛేదించేందుకు పవన్ను కమలనాథులు ఒక ఆయుధంగా వాడుతున్నారట. అందులో భాగంగానే ఇటీవల తరచూ తమిళనాడులో జరిగే కార్యక్రమాల్లో పవన్ను హాజరవ్వడం కూడా అక్కడ అధికార పార్టీకి నిద్ర పట్టడం లేదట. పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడాలని యోచిస్తోంది. ముఖ్యంగా సొంత రాష్ట్రం ఏపీలో మరింత బలంగా ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా అత్యధికంగా నియోజకవర్గాలు అవసరం. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర అండ తప్పనిసరి అనేది పవన్ కళ్యాణ్ గ్రహించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాల్లో ప్రస్తుతం కేవలం 5 నియోజకవర్గాలనే గత ఎన్నికల్లో జనసేన విజయం సాధించింది. అయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి సగానికి సగం నియోజకవర్గాల్లో జనసేన గెలిచే దిశగా ఎప్పటి నుండో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇకపై కూడా పవన్
కళ్యాణ్ ఉత్తరాంధ్రపైనే మరింత ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. అలాగే వారిని డోలీ కష్టాల నుంచి బయటపడేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు డిప్యూటీ కొన్ని మాసాల క్రితం పాడేరు ఏజెన్సీలో పవన్ పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సహాయంతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలుమార్లు గిరిజనులకు చెప్పులు, రగ్గులు, ఇతర బహుమతులు అందజేసి ఆయనకు గిరిజనులపై ఉన్న ప్రేమ మరోసారి చాటుకున్నారు. మొత్తానికి జనసేన పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చాక తొలిసారిగా విశాఖలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం ఉత్తరాంధ్రలో జరుపుకోవడం అన్ని రాజకీయ పార్టీల్లో ఒక చర్చకు దారితీసింది. జనసేన పార్టీ మాత్రం తమకు గుండెకాయ వంటి ఉత్తరాంధ్రపై మరింత ఫోకస్ పెడతామని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర పాలిటిక్స్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.